రవితేజ గారు అంటే అప్పటికి కొన్ని సినిమాలలో కొన్ని ఫైట్స్లలో గులాబీ నుంచి చేసిన వ్యక్తి, ఈయనతో ఎలా చేపించుకోగలిగారు మీరు అసలు? రవితేజ గారికి ఏమన్నా దెబ్బలు పడ్డాయి అప్పుడు ఆ సీన్ లో? సుబ్బరాజు అంతకంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన తెగించి ఉండేవాళ్ళు. ఇక మేము కొత్తగా ఉన్నాము, అన్ని కూడా ఆకలిగా ఉన్న పుల్లులాగా ఉన్నాం. ఆయన అప్పుడు ఎలక్షన్ లో గెలవక ముందు పోరాటంతో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ మీరు చేసింది, ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఆయన. ఎదుటి మనిషి ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చింది కానీ ఇంట్లో విషయాలు గుర్తవుతుంటాయి. ఓహో, పాల బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రివేట్ చేశారు. బ్రేక్ వచ్చిన తర్వాత ఆయనకి ఖైదీ 150 సినిమాకి నేచర్ ఏంటంటే సరదాగా ఈ భూమి మీద పంపించింది మనందరినీ, సరదాగా ఆడుకోండి సరదాగా. నీ పేరు ప్రతిష్టలో ఆస్తులు పాస్తులు కాడకు వచ్చి టెస్ట్ అక్కడ వచ్చి టెస్ట్ చేస్తారు మొత్తం పీకేయటము, అది నువ్వు లేకుండా చేసినప్పుడు. నీ పదవ, నీ ఆస్తులు, నీ పేరు, నీ క్రియేట్ అక్కడ లాగేస్తాడు పట్టు ఫస్ట్. నిజంగా చెప్పాలంటే మన శత్రువు ఎవరు ఉన్నారో వాళ్ళు మన బెస్ట్ గురువు పూజ చేస్తే అది ఎలాంటిదంటే చేను నాటేయకుండా దాన్ని పర్యాకరం చూడకుండా పొడవలు తీసుకొని కోతకోయడానికి వెళ్ళింది. ఏం లేదు మాట్లాడటానికి, నువ్వు వినటానికి, మేము మాట్లాడడానికి ఏం లేదు అసలు నిజం చెప్పాలంటే. నమస్తే రామలక్ష్మణ మాస్టర్ గారు. నమస్తే సార్. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంటది. ఎందుకంటే అసలు ఎప్పుడు ఇద్దరు ఒకే డ్రెస్ లో ఒకటే స్టైల్లో, అసలు మీ ఇద్దరు ఫేస్ కట్ కూడా అసలు ఎవరు పెద్ద ఎవరు చిన్నది గుర్తుపట్టకుండా ఉంటుంది. క్రెడిట్ టు గోస్ట్ ఆయన్ని థ్యాంక్స్ చెప్దాం. తల్లిదండ్రులకి డిజైన్ ఇచ్చారు, డిజైన్ చేసిన భగవంతుడికి కన్నా తల్లిదండ్రులకి డిజైన్ చేసిన భగవంతుడికి. మాస్టర్ గారు, ఇప్పుడు మీరు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధాన కారణము ఫస్ట్ సినిమా అంటే ఈడేట్ తీసుకోవచ్చు. ఈడేటే కదండి మీది? అది ఫైట్ మాస్టర్స్ ఈడేట్గానే ఫస్ట్ బ్రేక్ అని, అదే బ్రేక్ కదా మీకు? ఫస్ట్ ఈడేటే బ్రేక్. ఈడేట్లో ఏ ఫైట్ తోటి బ్రేక్ వచ్చింది అసలు? మీరు పూరి గారిని ఈడేట్ ఏ ఫైట్, అన్ని ఫైట్లు కొంచెం కొత్తగానే ట్రై చేసాం. సినిమా ఇట్టు వలన మాకు కొంచెం పేరు వచ్చింది. అండ్ ఫస్ట్ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం. బ్రేక్ అది కొంచెం యావరేజ్. కాలర్ పట్టుకొని ఒక ఫైట్ డిచ్చి వదలకుండా కొడతాం ఈడేట్లో అని కొట్టమంటాం, వదలకుండా కొట్టు అంటాడు. నేను కొడతాను వదలబాకంటాడు. అట్లా దానిలో ఉంటుంది ఒక ఫైట్. మీకు అప్పుడే కొత్త కదా మరి, పూరి గారు మీకు నమ్మి, ఆయన కూడా కొత్తగానే, రవితేజ గారు కూడా ఆయనకు కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఆకలితో ఉన్న వ్యక్తి అప్పుడు కూడా రవితేజ గారు. ఆ టైంలో మీకే ఎందుకు ఇవ్వాలనిపించింది ఆయన? అసలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి పూరి గారు? అంటే భౌతికవాదంగా చూస్తే కొత్త, ఆత్మ పైన చూస్తే పాతే. ఓకే. ఆ రోజు సినిమా ఈడేట్ సినిమా శారదా స్టూడియోలో అంటే మాకు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు సార్ పూరి గారు. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం తర్వాత సినిమా కదా సార్? ముందు ఈడేట్ కదా? కాదు, ముందు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత ఈడియట్. ఓకే. దాంట్లో స్మాల్ యాక్షన్స్, దాంట్లో డైరెక్టర్ గారికి హీరోకి మాకు ఒక పరిచయం ఏర్పడింది. ఈడియట్ కొంచెం ఆ యాక్షన్ ఎలివేషన్ అయింది, ఈడియట్ ఎలివేట్ అయింది. అమ్మా నాన్న తమిళమ్మ నెక్స్ట్ ఇంకో లెవెల్ పెంచింది. సరే, ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మ దగ్గరికి వస్తే కంప్లీట్ మన ప్యాటర్న్కి, మీరు చేస్తున్న ప్యాటర్న్కి, అమ్మ నాన్న తమిళమ్మాయిలో కిక్ బాక్సింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. అది వెస్ట్రన్ కల్చర్. అది కిక్ బాక్సింగ్ అనేది మన కల్చర్ కానే కాదు. అలాంటిది ఎలా మీరు నేర్చుకున్నారా, లేకుంటే దాన్ని అడాప్ట్ ఎలా చేసుకున్నారు కదా? అంటే మాకు కొంచెం చెన్నై వెళ్ళిన తర్వాత బాక్సింగ్, కరాటీ, కరసాము ఈ స్టంట్లో రాకముందే కొంచెం మాకు అది ఉండేది. ఆ తర్వాత ఎమోషనల్, ఆ తర్వాత అలా కరెక్ట్గా చెప్పాలంటే ఆకలితో ఉంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఇక ఇది లేకపోతే మన జీవితం లేదనుకున్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడే అది లోపలే మనకు ట్యూన్ చేస్తుంది. అది తెలియదు కూడా తెలిసేలాగా, అది మనం తెలివితేటలుగా మేము అప్పుడు ఆ టైంలో తెలివి అవన్నీ చెప్పడానికి అనేది చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే అసలు అది కాదు. మన లోపల ఒక ఫైరు, ఏదో చేయాలి, ఏదో 10 మంది మనం గుర్తించాలి. ఊర్లో సాధారణంగా విలేజ్లో ఉండేవాళ్ళు, మన ఊళ్ళో తెలియని వాళ్ళు ఒక సినిమా ఎంతవరకు తీసుకొచ్చింది, దానికి ఏదో సపరేట్ అని ప్రతి
క్షణం దాన్నే నెమిరేసుకుంటూ దాన్నే ఏదో చేయాలనుకున్నప్పుడు మన లోపల అదే థాట్స్ ఇస్తుంటాడు. అది నేచరే క్రియేట్ చేస్తుంది. అదే రమణమహర్షి చెప్తారు కదా, గురి పెట్టిన వాడే గురువు. ఎవరైతే గురి పెడతారో అది చిన్న పెద్ద చదువు ఉండవాడా లేనోటి కాదు. కాన్సన్ట్రేషన్ మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా లోపల దానికి ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది నేచరే మనకి ప్రూవ్ చేస్తుంది అనేది మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాంట్లో ఏదైతే కిక్ బాక్సింగ్ లాస్ట్ ఫైనల్ సీన్ ఉందో రవితేజ గారితో పాటు అజయ్ గారు కదా సార్, సుబ్బరాజుకు అంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఫస్ట్ టైం చేయటం అనమాట. సుబ్బరాజుకి ఎక్స్పీరియన్స్ లేదు. రవితేజ గారు అంటే అప్పటికి కొన్ని సినిమాలలో కొన్ని ఫైట్స్లలో గులాబీ నుంచి చేసిన వ్యక్తి. దీనితో ఎలా చేయించుకోగలిగారు మీరు అసలు? రవితేజ గారికి ఏమన్నా దెబ్బలు పడ్డాయి అప్పుడు ఆ సీన్లో? రవితేజ అంటే సుబ్బరాజు గురించి భయపడేవాడు. సుబ్బరాజు కొంచెం మట్టుగా సీన్లో కొంచెం ఫస్ట్ టైం కదా అతను, ఎమోషన్ 6 పైన 8 కొంచెం భయపడేవాడు. జాగ్రత్త పడాలి జోక్ లేదు. అంటే ఇద్దరు రవితేజ మంచి ఎంటర్ అంటే అప్కమింగ్ పికప్పింగ్ ఉన్నారు. సుబ్బరాజు అంతకంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన తెగించి ఉండేవాళ్ళు. ఇక మేము కొత్తగా ఉన్నాము, అన్ని కూడా ఆకలిగా ఉన్న పులుల్లాగా ఉన్నాం అప్పుడు. అంటే ఒక్క మాలి దొరికితే దాన్ని రామనాథ్ గారి స్టూడియోలోనే, ఇక్కడ నాన్నగారు కూడా రామనాథ్ స్టూడియోలోనే ఇంటీరియల్ సెట్ చేసి. ఎన్నిసార్లు పడ్డాయి రవితేజ గారికి సుబ్బరాజు గారికి? సహజంగా తగులుతాయి కదా. తగిలితే సుబ్బరాజు ఫోర్స్కి చాలా కంట్రోల్ అవుతామని బాగా ఫోర్స్గా ఉండేది. అప్పుడు ఎంగ్లో ఉండేది మంచి ఉండేది. అదే వాళ్ళు అంత ఫైర్లో ఉండబట్టే ఈరోజు రవితేజ ఇంకా రన్ త్రూ అవుతున్నారంటే ఆర్టిస్టులు ఎవరైనా కానీ మనలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఆ ఫైర్ బట్టే ఎంత దూరం రన్ చేస్తుంది. అంటే బండిలో ఉండ పెట్రోల్ ఎంత ఉంటే అంత జర్నీ వెళ్తుంది. అట్లా మనలో ఎనర్జీ, ఆ ఫైరు, ఏదో చేయాలని తపన ఎంత దూరం ఎంత ఉంటే అంత ట్రావెల్ చేస్తుంది. మనలో ఎవరైనా కావచ్చు, ఎనీ టెక్నీషియన్స్. మనలో ఉన్న ఆయిల్ని బట్టి బండి ఆగుతుంది మధ్యలో. మాస్టర్ ఇప్పుడు మీరు గబ్బర్ సింగ్ వచ్చేటప్పటికి ఒక బ్రేక్ ఈవెన్ దానిలాగా మీకు ఫైట్ అప్పటికి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్. అంటే కొంచెం కమర్షియల్ మాస్ ఫీక్ హీరో పవన్ సార్ తోటి చేయటం అని మాకు అది కాంబినేషన్. ఆ కాంబినేషన్లో చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎలాంటి స్టోరీ మీద ఇన్వాల్వ్ అయ్యారా? లేకుంటే ఓన్లీ ప్రొకాషన్స్ పైన అంటే మన జాగ్రత్తలు తీసుకోవడం దానిపైనే ఉన్నారా? లేకుంటే స్టోరీ మీద ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్టులో తోటి వెళ్ళారా? సబ్జెక్ట్ ఎందుకంటే హరీష్ శంకర్ మాకు ఫస్ట్ నుంచి ఆయన సినిమా తెలుసు, ఆయన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ తెలుసు. ఆయన సినిమా ఫస్ట్ సినిమా కూడా మేమే చేసాం అనమాట. అందుకని ఆయనతో 2 ఇంకా నుంచి ఆ సినిమా అంటే పవన్ సార్కుండా మాస్ ఆడియన్స్, ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్, ఆయన క్యారెక్టరేషన్స్ ఆ సినిమాలో ఎలా అంటే అన్నీ కూడా ట్యూన్ చేసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలు, ఫైట్ అలా చిన్నగా లైట్గా టీ తాగుతూ కూర్చుంటుంటాడు. వచ్చినప్పుడు రౌడీస్ వస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వ్యక్తి. మీరు చెప్పేదానికి ఆయన ఇంప్రూవేషన్ ఏమైనా ఉండేదా? లేకుంటే మీరు చెప్పినట్టు యాక్టివ్గా అంటే ఆ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కొంచెం అసలు ఇంక్లూడ్ లేదు. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ స్టైల్, ఆయనకు ఒక కొత్త బాడీ లాంగ్వేజ్. మాకు అప్పటికి 5-6 సంవత్సరాల నుంచి సార్ కోసం వెయిటింగ్, మేము పవన్ సార్ తోటి పని చేయాలని. అప్పటిదాకా చేయలేదు, ఫస్ట్ సినిమా చేయలేదు, అవకాశాలు వస్తున్నాయి కానీ బట్ ఆయన దగ్గర దాకా వెళ్ళాల. ఆయనతోటి మాకు సత్సంగం కల్పించడానికి హరీష్ శంకర్ గారే మెయిన్ ఈరోజు కృతజ్ఞత చెప్పాలి ఆయనకి. థ్యాంక్స్. ఆయనే ఒక ఫైట్ ఇచ్చి చూద్దాం బాబు అని చెప్పి మమ్మల్ని భరవస తీసుకొని, బాబు దగ్గర మనకి వీళ్ళు చేయగలరు, మీరు ఒక ఫైట్ చూడండి, తర్వాత దాన్ని బట్టి మాకు దాన్ని కల్పించడానికి కారణం హరీష్ శంకర్ గారు. అప్పుడు అక్కడ ఆయనతోటి అయినప్పుడు ఆయన ఒక మెడిటేషన్ ధ్యానం చేయటం, మేము ధ్యానం చేయటం, అలా నమస్కారం పెట్టింది బాగా నచ్చింది. 2 చేతులతో నమస్కారం పెడతాం కదా, ఇది ఇండియన్ కల్చర్. దీన్ని థ్యాంక్ యూ మాస్టర్ గారు, ఇది మీరు ఫాలో అవడం, అందరూ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ అంటారు. ఇట్లా ఏమన్నా నమస్కారం పెట్టినప్పుడు తెలియని ఒక అంటే ఫీస్ ఉందనేది ఆయన మా దగ్గర మమ్మల్ని ఆ నమస్కారానికి ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చారు. అప్పుడు దాకా పెడుతున్నాం కానీ దాని గురించి తెలియలా. దాని గురించి కొంచెం మంచిగా విమర్శించిన తర్వాత అది ఆర్ట్ అంటే ఇట్లా పెట్టేటప్పుడు గుండెకి ఈ హ్యాండ్స్ 2 ఆత్మకతోటి టచ్ అయ్యి తగిలిస్తే ఉంటుంది.
ఆత్మ నమస్కారం అంటే నమస్కారం అంటే మనలో ఉన్న ఆ భగవంతుడు ఎదుట్లో ఉన్న భగవంతుడు ఒకటేనన్న సత్యానికి నిదర్శనమని అంతా విమర్శించారు గురుగారు. ఎందుకంటే మీరు కూడా ధ్యానము అని చెప్పేసి దీని వెనకాల స్పిరిచువల్ వెనకాల మీరు కూడా ఉంటారు. ఆయన కూడా దీన్ని బాగా నమ్ముతాడు, చేస్తాడు కూడా. ఆ కనెక్షన్ ఎక్కడ దాకా వెళ్ళింది మీద? చాలా మేము షార్ట్లు వెళ్ళినప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడతాము. మేము ముగ్గురం కలిసి ఒక హిమాలయ కూడా వెళ్దామని ప్లాన్ చేశారు బాబు. బాబుకి ఎక్కడెక్కడైతే ఈ ఆత్మ శక్తులు ఆ పీట మీద కూర్చున్నప్పుడు ఆ గురువు వచ్చి ఆయన చెప్పిన అవన్నీ కూడా బాగా షేర్ చేసుకున్నాం. మనం కూడా ఫోన్ కలిసి ముగ్గురు కూడా వెళ్దాం అనుకున్నాం వాళ్ళ గురువు ఉన్న ప్లేస్కి. అక్కడ నుంచి కొంచెం ఆయన ఏంటంటే కొంచెం ప్రజల పట్ల కొంచెం అమితమైన ప్రేమ, ప్రజలకి ఏదో చేయాలని ఒక మంచి భావన ఆయనలో. ఈ మెడిటేషన్ దాన్ని అలా డైవర్షన్ చేసుకున్నారనమాట. ఈరోజు క్లిక్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సినిమాకి, ఈ సినిమాకి చేస్తున్నారు సార్ మీరు? అసలు చేసాము. ఇప్పుడు ఈ సినిమాకి చేశారా? ఉస్తాద్ భగత్ సింగ్ అదే ఒక యాక్షన్ 2 యాక్షన్లు చేసాము. చేశారు. టీజర్లో కూడా వచ్చేసేసి వచ్చింది. మళ్ళీ డేట్లు ఇస్తే మళ్ళీ చేస్తాం. అంటే ముందు సినిమాలు ఫినిష్ చేయాలన్నారు బాబు, దాని తర్వాత దీనికి వస్తారని. ఆయన అప్పుడు ఎలక్షన్లో గెలవక ముందు పోరాటంతో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ మీరు చేసింది. ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఆయన. అప్పటికిప్పుడు ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉందా, లేకుంటే వ్యత్యాసం ఏమన్నా కనిపించింది? మేము బాబుని పొలిటికల్లోకి వెళ్ళినాక మళ్ళీ మేము యాక్షన్ చేయగలం మటుకు చేయలే. అంతకుముందు వెళ్ళక ముందు మేము కరెక్ట్గా ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూలు, ఒక పోలీస్ స్టేషన్ టీజర్ కూడా వచ్చింది కదా, పోలీస్ స్టేషన్లో గ్లాస్ పగలగొట్టడం అవన్నీ చేసింది మేము. అంటే ఎవరిని అడిగినా సరే అంటే ఏమనుకోవద్దు, మీ మీద ఒక కంప్లైంట్ అనుకోవచ్చు. మొట్టమొదటిసారి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ వీళ్ళు ఏదైతే ఫైట్ కంపోజ్ చేస్తే కంపల్సరీ బ్రేక్స్, గ్లాసులు పగలగొట్టడం కానీ, బ్లాస్టులు కానీ, ఒక గ్రాండ్ ఈవెంట్ లో డ్యామేజ్ చేయడం కానీ, వాటిని అవి చేయడం కానీ ఇది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక కంప్లైంట్ మీ మీద మొట్టమొదటిసారి విన్నాను నేను. కంప్లైంట్ ఇది మంచిదే ఉండొచ్చు. ఎందుకంటే ఆడియన్స్ షో మనీ డైమెన్షన్ మెంటాలిటీతో వర్క్ చూస్తుంటారు సినిమా. అందరికీ భగవంతుడే నచ్చడు, మన ఫైట్లు ఎట్లా నచ్చుతాయి? మీ ఫైట్లు నస్తాయి, కాకపోతే కంపల్సరీ బ్రేక్ అనేది అది మా ఏంటంటే ఇప్పుడు తగ్గించాము. అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఒక ఆడియన్స్ చూసే థియేటర్ ఆడియన్స్కి సడన్గా అలా కూర్చొని అనుకుంటూ గ్లాస్ పోలేదు అనుకో, ఒక తెలియని మిమ్మల్ని చూసి ఆడియన్స్ అలా ఒక చిన్న జలకరి ఇచ్చుద్దాం. అంటే వాళ్ళు రీటేకింగ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి ఏదో బ్యాక్ బ్రేకింగ్ సౌండ్ లేవనుకోండి, వాళ్ళు ఇవి వేయలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం సినిమా చూస్తున్నాము, ఎదుటి మనిషి ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చింది కానీ ఇంట్లో విషయాలు గుర్తవుతుంటాయి. ఓహో, పాల బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. అంటే మిమ్మల్ని ఆడియన్స్ ని తలదిప్పుకోనియకుండా ఆలోచనని డైవర్ట్ చేయకుండా ఉండటం కోసం గ్లాస్ బ్రేకులు, పాపట్టి బ్రేకులు తిరుగుతుంటా కదా. అంటే ఆ కాన్సన్ట్రేషన్ దాన్ని పెయిన్ మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం. మీ మనసుని, ఆడియన్స్ మనసుని పదే పదే బయటకు వెళ్లకుండా ఏకదాటికి కూర్చోబెట్టే ప్రయత్నం మా ప్రయత్నం. దానిలోనే కొంచెం ఓవర్ఫుల్ అయి ఉండదేమో, తప్పేం లేదు. అది మంచి కంప్లైంట్, ఇది మంచి కంప్లైంట్. అంతే కదా సార్, ఇంట్లో కష్టాలు పాపులు గుర్తు రాకుండా ఉండటం కోసం ఇది. ఎందుకంటే షో మన డైమెన్షన్ మెంటాలిటీస్, ప్రాబ్లమ్స్, ప్రొటెక్ట్స్ కానీ ఫిష్ ఆమె సినిమా చూసి సరదాగా నవ్వుకుందాం, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుదాం. హీరో కొట్టినప్పుడు మనం కొట్టినట్టుగా, హీరో నవ్వినట్టు మనం నవ్వినట్టు ఇట్లా ఫీల్ అవుతుంటారు. దాన్ని కొంచెం డైవర్షన్ లేకుండా అటెన్షన్ చేయటం మీదే సినిమా. అంటే మన బిగ్ బాస్ అనుకోవచ్చు, చిరంజీవి గారు పెద్ద ఆయన. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రివేజ్ చేశారు. బ్రేక్ వచ్చిన తర్వాత ఆయనకి ఖైదీ 150 సినిమాకి మీరు చేసేటప్పుడు ముందు చిరంజీవి గారు లాగానే ఉన్నారా, లేకుంటే డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ సినిమాకి ఆయనతోటి? చిరంజీవి గారు సేమ్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏజ్ పెరిగినా కొద్ది డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది కదా సార్? కనిపించింది, కానీ ఏజ్ రిఫరెన్స్ కనిపించినా కానీ ఆయనలో ఉన్న ఎమోషనల్, సినిమా మీద ఉన్న ప్రేమ కనిపించింది. కానీ బాడీ లాంగ్వేజ్ అనేది కొద్దిగా నేను అంటున్నాను ఏంటంటే మనలో ఉన్న ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్ని ఓవర్ఫుల్ చేస్తుంది. మనలో ఎమోషనల్ డల్గా ఉందనుకోండి, బాడీ లాంగ్వేజ్ మన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. మనలో ఉండే ఎమోషనల్గా మనం ఏదో చేయాలని తాపాత్రకం ఉంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఓవర్ఫుల్ చేయొచ్చు. అందుకని 150లో ఆయన చేసి మళ్ళీ అంటే మేము అనుకున్న అన్నయ్యతో ఫైట్ చేయలేము. ఎందుకంటే మేము ఫైట్ మాస్ పీక్లప్పుడు అన్నయ్య కొంచెం రాజకీయానికి వెళ్ళేది గ్యాప్ వచ్చింది.
అనుకున్నాం కరెక్ట్గా 150 చరణ్ బాబు డాడీ సినిమా చేస్తున్న మాస్టర్ మీరు చేయాలన్నారు, కరెక్ట్గా చెప్పినట్టు అంటే ఆయనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ముందున్న దానికి తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమా పైన ఫుల్ కాన్సన్ట్రేషన్. 150 సినిమా అనేది మన తెలుగు ఆడియన్స్కి అందరికీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే నాలాంటి వాళ్ళకందరికీ ఒక బ్రేక్ ఇన్ సినిమా. ఆ ప్రతి దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా? స్టోరీ ఇన్వాల్వ్ అయ్యారా లేకుంటే ఓన్లీ స్టోరీ ఇనాలవాలి, అన్నయ్య లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్గా, ఆ ఏజ్ రీచ్కి తగ్గట్టుగా, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కథ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ టైం చేస్తున్నాము, దాన్ని మేము మనసులో పెట్టుకొని అన్నీ చేయాలి, తప్పదు, ఏం చేస్తాం. మీకు చిరంజీవి గారికి ఆ సినిమా ఫస్ట్ సినిమా అంటే మేము ఫైటర్గా ఉన్నప్పుడు చేసాము, ఫైట్ మాస్టర్ అయిన తర్వాత అన్నయ్యతో అది మాత్రం. నాకు తెలిసి మన మీతో పాటు జాషువా మాస్టర్ గారికి కూడా ఆయనకు కూడా ఫస్ట్ సినిమా అదే ఇంట్రడక్షన్ చేశాడు. జైల్లోకి పారిపోయేది రన్నింగ్, అది మీదేమో ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన అప్పుడు. అంటే ఇద్దరికి దాంతోటే చిరంజీవి గారితో అన్నయ్య. సరే, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా లిజెండ్ తీసుకున్నట్టయితే వైజాగ్ రోడ్ల పైన అప్పటికి ఆయన సినిమాలకి మీరు చేసిన లిజెండ్ సినిమాకి బాలకృష్ణ గారికి ఆ మధ్యలో కొద్దిగా ఫ్లాప్లు పడ్డా కానీ లిజెండ్ అసలు బ్రేక్ చేయలేని సినిమా, అలాంటి సినిమా బ్రేక్ చేయలేదు. కానీ దాంట్లో ఫైట్లలో మీరు కొత్తదనాన్ని క్రియేట్ చేయగలిగారు దాంట్లో. అంటే మీరు బోయపాటి గారు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి వెళ్ళారా లేకుంటే ఓన్లీ మీ థాట్స్ అయినా? అవి అందరి థాట్స్. డైరెక్టర్ ఎమోషనల్ మాకు ఇస్తే ఆ ఎమోషనల్ మేము ఎంత ట్రావెల్ చేస్తాము, మా ఎమోషనల్ హీరో ఎంత ట్రావెల్ చేస్తాడు అనేది అందరు కలిసి 3 చేతులు కలిస్తే ఒక సౌండ్ లాగా. డైరెక్టర్ మంచి ఒక కంటెంట్, మంచి ఎమోషనల్ డ్రామా ఇచ్చారు, దానికి మేము అంతా యాప్ట్ అవుతాం. దాన్ని బాబు నడి రోడ్లో గుర్రం తోలి ఆ గుర్రంతో గ్లాస్ పగలు కొట్టుకొని వస్తారనమాట. అట్లా ఆయన తెగించి చేశారనమాట. ఇదేంటంటే ఇది క్రెడిట్ అందరిది, ఒకళ్ళది కాదు ఇది. ఎందుకంటే ఆయన మేము మాకు మంచి కంటెంట్ ఇవ్వాలి, మేము మంచి దాన్ని ఎలివేషన్ చేయాలి, దానికి తగ్గట్టు హీరో చేయాలి, అందరు చేస్తే అయిందనమాట. అంతే బాలయ్య బాబు. అంటే బాలయ్య బాబు గారి అప్పటికి ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్నా ఏజ్ పెరిగింది. ఆయన కొన్నిటికి డేర్ చేస్తారు, కొన్నిటికి తడబడే అవకాశం ఉంటుంది బాలయ్య బాబు గారిది. కానీ దానికి ఏమన్నా మీరు వేసారా లేకపోతే మీరే డేర్గా పరిగెట్టించారా? తడబడే అవకాశం లేదు ఆయన, ఆయన తడబడ్డా అంతేనా? ఒక మాలి కమిటీ అయితే ఆయన మాట ఆయన అయినాడు బాలయ్య బాబు గారు. అట్లా ఆయన అంటే ఆయన లవ్ సినిమా, ఆయన అంత ప్రేమించి సినిమాని చేసే గొప్ప మనిషి. పని అంటే అంత ప్రేమ, అది యాక్షన్ అంటే ఇంకా ఎక్కువ అప్పటి పెడతాడనమాట బాలయ్య బాబు. సరే, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డారు, ఊర్లో నుంచి ఎలా వచ్చారు, చెన్నైకి ఎలా వెళ్ళారు అనేది కొద్ది వరకు జనాలకి తెలుసు. కానీ ఇద్దరు ఒకటే స్టైల్ ఆఫ్ డ్రెస్, ఒకటే స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్ కంప్లీట్ వేసుకోవాలని చెప్పేసి ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు మీరు? మీరే కారణం. మేము కారణం అంటారా? ఎందుకలా? ఇలాంటి ఎందుకు సార్ అలా? అంటే ఇదేదో ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనేది కూడా కాదు. ఊర్లో వేసుకునే వాళ్ళని కొంచెం 2 ఒకరేస్తే ఐడెంటిఫైగా ఎక్కువ లుక్ కొంచెం అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. చూడండి జనం పబ్లిక్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల అనే దాని గురించి దాని మీద ఫోకస్ చేసి అందుకేనా లేకుంటే ఇంకా వేరే ఏమన్నా? అంటే చాలా మంది టిన్స్ కూడా ఉంటారు, వాళ్ళు వేరే 10th డిగ్రీ ఫెయిల్ అవుతారు, వేరే ఊళ్ళు జాబ్ చేస్తుంటే ఇట్లా ఉంటారు, వాళ్ళు కలవాలనుకుంటారు. మాకు అంటే నేచర్కి భగవంతుడికి సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి, మాకు ఒకే జాబు. చాలా మంది ఇలా చూసి సంతోషపడ్డారు, చాలా మంది కూడా నవ్వుకుంటారు కూడా. కొంతమంది స్కూల్ పిల్ల ఏంటి ఎంత ఏజ్ వచ్చినాక ఒకటే అదే కదా ఇప్పుడు జోకులు వేసుకుని కూడా వినపడుతుంది. ఇదేంటి స్కూల్ సరే, దానికంటే ఈ జోకులు వేసుకునే కంటే సంతోషపడి ఎక్కువ మెజారిటీ ప్రకారం డిసైడ్ చేయాలి. అర్థమైందా? అందుకంటే మాకు కూడా ఏంటంటే ఒక చూడంగానే ఇంకా ఎవరు రాము, ఎవరు లక్ష్మణ్ అని మీరు అంటున్నారు కదా, ఇది ఒక థ్రిల్గా ఉంది కదా అంటున్నా. ఇప్పటికి కూడా ఒక ఏదో మనిషి చూడంగానే కొంచెం మనిషి చూడంగానే థ్రిల్గా ఉండదు, నార్మల్గా ఉంటే లైఫ్ కిక్ ఉండదు కదా. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి సో మెనీ కారణాలు ఉండే.
అంటే మీరు ఇప్పటికి కూడా కిక్ కోసం పోరాడుతున్నారు అన్నట్టు. ఏది లైఫ్ లో కిక్ ఉండాలని దానికి మా గురించి కాదు, మీ గురించి, మీ కిక్ కోసం. మా audience అంటే మా కిక్ అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే దీనిలో రెండు ఉండే ఆత్మఫైలు ఇప్పుడు చెప్పాలి. నువ్వు వచ్చినప్పుడు అన్నావు కదా, రాము ఎవరు లక్ష ఎవరు కనుక్కోలేదు అన్నారు కదా, అది నీ కిక్ గానే ఉంది కదా. ఆ కిక్ కోసం ఆ కిక్కు మాది, మా కిక్ ఒకటే. రెండు కిక్లన్నీ ఒకటే మనుషులు. ఏంటంటే నువ్వు వేరు నేను వేరు కాదు కదా, నువ్వు నేను ఒకటే. నేను నిన్ను చూస్తుంటే నువ్వు మమ్మల్ని చూస్తే అంతా ఒకటే. సెయిన్ సిస్టమే ఇది, ఆ విశ్వం సెయిన్ సిస్టమ్ అనమాట ఇది. మమ్మల్ని చూసి మీరు ఆనందపడతావు, మీరు అడుగుతుంటే మిమ్మల్ని చూసి ఆనందపడతాం, మనం అందరం కలిసి హీరో చిరంజీవి అన్న చూసి ఆనందపడతాం, బాలకృష్ణ ఇట్లా ఏంటంటే ఆయన సెయిన్ సిస్టమ్. అందరూ నేచర్ ఏంటంటే సరదాగా ఈ భూమి మీద పంపించింది మన అందరినీ, సరదాగా ఆడుకోండి సరదాగా. అందరూ ఒకే వేషం వేశారు అనుకోండి, కిక్ ఉండదు. కొంతమంది విలన్స్ ఉండాలి, కొంతమంది హీరో ఉండాలి, కామెడీ ఆర్టిస్ట్ ఉండాలి. సరే ఇలాగుంటే మీరు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో, బాలీవుడ్లో అన్నిట్లలో మీరు ఇంగ్లీషు చేశారా సార్? చేయలేదు కదా మీరు ఇప్పటిదాకా హాలీవుడ్లో? ఇంగ్లీష్ చేయలేదు. మేము షాండో ఖాన్ అని చెప్పి ఒక సీరియల్లో యాక్ట్ చేసాం, ఫైట్ మాస్టర్ యాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లు మ్యాక్సిమం చేశారు, కానీ తెలుగులో అనేది మన లాంగ్వేజ్ మనది. ఇప్పటిదాకా మీరు చేయని డైరెక్టర్ గారు ఒకరు ఉన్నారు అంటే రాజమౌళి గారితో. చేయలేదు కదా మీరు ఇప్పటిదాకా? ఫస్ట్ ఆయనతో చేసింది మేము. ఏ సినిమా చేశారు ఫస్ట్? రాజమౌళి గారితో మేము మొగదెర చేసాము, ఇక్కడ మార్కెట్ చేసాము. ఫస్ట్ ఈడియట్ సినిమా చూసి ఫస్ట్ ఫోన్ చేసింది రాజమౌళి గారు మాకు. కానీ ఇప్పుడు ఎక్కడ ఎంక్వైరీ చేసిన రాజమౌళి గారితో మీ సినిమా చేయలేదు అని చెప్పేసి ఒక మాట వచ్చింది. సరే పర్లేదు, అట్లా ఏమైంది అనుకోవచ్చు. చేసి రాజమౌళి ఇక్కడ మార్కెట్ చేసాం. అప్పుడు మేము సింహాద్రి చేయాల్సింది, మేము చిన్న సినిమా ఒకటి చేస్తూ మాకు డేట్ లేవు. ఫస్ట్ మాకు కథ చెప్పారు. ఫస్ట్ ఓపెనింగ్ పిల్లోడిని సేవ్ చేసి ఎలా నైట్ అయితే తీసుకొస్తారు, గుడిలో పెడతారు చూడు, అదంతా మేమే చేసాం. అంతా మీరే చేస్తారా సార్ అది? అంటే ఇప్పటిదాకా మీరు చేయని డైరెక్టర్ ఎవరున్నారా మన పెద్ద డైరెక్టర్స్లో? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరినీ పెద్ద పేర్లు చెప్పొచ్చు ఇప్పుడు డైరెక్టర్స్లో. ఒక ఆయన ఉన్నారు. ఎవరు సార్? ఆయనతోటి చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆయనే భగవంతుడు. ఆయన భగవంతుడు మరి మొత్తం క్రియేట్ చేసిన డైరెక్టర్ కదా. ప్రపంచాన్ని, విశ్వాన్ని, సృష్టిని, పంచభూతాలను క్రియేట్ చేశాడు. పైనుండి హ్యాపీ ఎంజాయ్ చేసి చూస్తున్నాడు. మీరు అది మాట్లాడుకుంటారు కారణం అయ్యాడు చూడటానికి, మాట్లాడటానికి. ఆ డైరెక్టర్ దగ్గరికి చేస్తే అది ఫైనల్ అనమాట, చేయవసరం. ఇక్కడ ఎంతమంది డైరెక్ట్ చేసినా కానీ మళ్ళీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు కదా డైరెక్టర్, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి కూడా కంప్లీట్ ఉంది, కొత్త వాళ్ళకు కూడా మీరు ఆప్షన్ ఛాన్స్ ఇవ్వట్లేదు. మీ వల్ల వాళ్ళకు కూడా ఒక బ్రేక్ ఏమైనా దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు పోరాడుతుంటే మీరు టైమ్స్ ఇవ్వట్లేదంట వాళ్ళకి. సో మీరు మేము అనుకుంటున్నాం మాకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళ వల్ల మాకు బ్రేక్ వస్తుందని. అట్లేం లేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల అట్లా జరుగుతుంది. అవకాశం అనేది కానీ మాకంటూ కొంత హీరోస్, డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. కొత్త వాళ్ళతో చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మాతో చేయాలి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కలిసినప్పుడు మీరు టైం ఇవ్వట్లేదంట, అసలు దొరకట్లేదంట. మీరు 10 నిమిషాల టైం కూడా దొరకట్లేదంట మీరు. పర్లేదు ఇంత బిజీగా ఉన్నాడు, సంతోషం అంతే అంటారా? సంతోషపడాలి. థ్యాంక్స్ గాడ్. అంటే ఇప్పుడు 24 years 2000లో వచ్చాము ఫైట్ మాస్టర్ తీసుకుని హైదరాబాద్లో వచ్చాము. ఇప్పుడు 25 సంవత్సరాలు అంటే 24-25 వస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఇంకా రన్నింగ్ రేస్లో ఉన్నామంటే కళామ తల్లికి, సినిమా హీరోస్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మమ్మల్ని వాళ్ళు యూస్ఫుల్గా మేము ఉన్నామంటే మా కాదు, వాళ్ళు గొప్పతనం అనమాట. ఇంకా మనల్ని వాడుతున్నారే అంటే కష్టే పలి అంటాం కదా. ఇప్పుడు కూడా ఆగకుండా కష్టపడుతుంటే ఫలితం ఆటోమేటిక్ వస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అది మీకు ఇంకా యంగ్స్టర్స్ లాగా ఇంకా పరిగెడుతున్నారు మీరు. గుడ్. అంటే ఇప్పుడు ఇద్దరికి మీకు 50+ క్రాస్ అయింది అనుకోవచ్చా? 50+ కాదు, 60+. 60+ మీరు నాకటింగ్ అనిపిస్తుంది సార్ మీరు ఇద్దరు. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అడదే లేదు. 58 60 దగ్గరికి రాబోతుంది అని ఉంటారు. నియర్ బై 60. సినిమా ఇండస్ట్రీ పార్టీ స్టార్ట్ వెళ్ళిన కాడ నుంచి మా అక్కడ విలేజ్ ఒక 20. 16. సరే ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, అన్నిటికీ బ్రేక్ ఈవెన్ భగవంతుడే ఇదంతా క్రియేట్ చేసింది ఆయన్ని అన్నారు. మీరే భగవంతుడిని పంచభూతాలు కాకుండా, మీరు పంచభూతాలని ప్రేమిస్తారు, పంచభూతాలే సర్వస్వం ఉంటారని విషయం నాకు తెలుసు. పంచభూతాలే కాకుండా ఈ వెనకాల ఇటు కృష్ణుడు, అర్జునుడు
రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు నేర్చుకుంటుంది కూడా మీ వెనకాల పెట్టారు. అసలు ఏ భగవంతుణ్ణి మీరు కొలుస్తారు అసలు ఈ పంచభూతాలు కాకుండా? మీ దైవం ఎవరు? మాకు ఇష్ట దైవం ఇంతకుముందు మేము ఫస్ట్ చెన్నై సినిమా ఇండస్ట్రీ వెళ్ళక ముందు ఆంజనేయ స్వామిని కొలిచేవాడిని. ఆ బండ లేపేటప్పుడు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు పావుల బెళ్ళ కొనుక్కు మెల్ల వేసుకొని ఆంజనేయ స్వామి తలుచుకుంటే బలం వచ్చింది అనుకొని బండలు లేపామన్నమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరగా ఫైట్కి వెళ్ళినప్పుడు ఉండేవాడు అనమాట. ఈ మెడిటేషన్ ధ్యానం కొంచెం అంతరాత్మ ఇన్నర్ ట్రావెల్ చేసిన తర్వాత అంటూ అంటే గుడిలో దేవుడు ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నామంటే రెండుగా ఉండే అని చెప్పి మాకు ఒక థాట్ అనమాట. గుడిలో దేవుడు ఉన్నాడు, మనం బయట ఉన్నాం. అప్పుడు గుడిలో దేవుడు వేరు, మనం వేరు, రెండు అయిపోయాంగా, వేరు అయిపోయాం. అర్థం కదా? ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే వేరు అంటే ఏమి లేదు ఇక్కడ, అసలు లేదు. అందుకని ఏంటంటే ఈ డిఫరెంట్ డైమెన్షన్స్లో భగవంతులు తయారు చేసుకొని వాళ్ళ నమ్మకాల్లో ముందుకు వెళ్ళిపోతుంటారు. అందుకని మేమేమనుకున్న అంతరాత్మకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ రూపాలకి మేము అనుకోలే, రూపం లేనిది ఒక స్థితి ఉంది ఒకటి. భగవద్గీత అన్నారు మేము పంచభూతాలు అని ఇన్నాళ్ళు అంటున్నాం కదా, పంచభూతాల కంటే ఇంకోటి ఉంది. ఏంటి సార్ అది? పంచభూత తత్వం అంతా కూడా ఏంటంటే మన కళ్ళ కనపడే పంచభూతాలే దైవాలు. ఎన్ని కదులుతూ నశిస్తూ ఉండేది పంచభూతాల తత్వం, మూమెంట్స్లో ఉంటాయి కొన్ని. వీటన్నిటికి ఆధారమైన ఇంకో శక్తి ఏంటది? చూపించేది కాదు, కనిపించేది కాదు, ఏటి చూసేది కాదు, నీకు దానికి రూపం లేదు. కాబట్టి అదే పంచభూతాలకు ఆధారమై సాక్షిగా ఉన్నది. బాగా గాఢ నిద్రకు ముందు పంచభూతాల తత్వాలు ఉంటాయి. మనస్సు, ఆహారంతో తయారైన దేహం, ప్రపంచ ఆలోచనతో తయారైన మనస్సు, ప్రపంచం, దేహము, సంసారం, గాలి, బాడీ తయారైంది కదా, ఎన్ని ఉంటున్నాయి. గాఢ నిద్రలో ఈ మూడు స్థితులు కరిగిపోయిన తర్వాత ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితే నువ్వు. అంటే నేను అంటున్నాం కదా, నేను అనేది రెండు నేనులు ఉంటాయి మనకి. కనిపించే మూమెంట్లో రూపానికి సంబంధించింది ఒక నేను ఉంది. అదే నేను అసలు కనిపించకుండా రూపం లేని నేను ఒకటి ఉంది. రూపం లేని నేను ఆ రెండు నేను ఎలా ఉంటాయి? మాలాగా టిన్స్గా ఉంటాయి. నువ్వు ఈ ఊర్లో గుర్తుపట్టలేదు అన్నారు కదా, ఆ నేనులో మనం భౌతిక నేను చూసి నిజమైన నేనని మనం అనుకుంటాం. కానీ ఆత్మ నేను అనేది ఒకటి ఉంది. ఈ రెండుకి కొంచెం సూక్ష్మంగా వెళ్తేనే మన రెండుని మనం క్యాచ్ చేయగలుగుతాం. సినిమా గురించి అడుగుతూ మళ్ళీ ఆత్మ గురించి అడుగుతాం. సినిమా చెప్తున్నా దాని గురించి అండి. లేదు, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను అది చేశాను ఇది చేశాను కాబట్టి మీరు దీంట్లో కాబట్టి. నిన్న మా బెదర్కి ఒక ఐడియా వచ్చింది. మనం మరణించేటప్పుడు మనిషి ఎందుకు బ్యాక్లెట్ చెందుతున్నాడు, ఘర్షణ పడుతున్నాడు, బాధపడుతున్నాడు అనేది ఒక చిన్న మావుడికి ఐడియా వచ్చింది. ఒక చిన్న మనకి ఒక లగేజ్ మినీ వ్యాన్ నిండా సామాన్ తీసుకొచ్చాం. సామాన్ ఎక్కిచ్చాము, పలానా ఇంట్లో దించమన్నాం. నేను ఇంటికి వచ్చాడు, ఆ లారీ సామాన్ దించేశాడు. లారీ సామాను డబ్బులు ఇచ్చేసాం. ఆ తర్వాత మన లారీ గురించి మనం ఏమైనా బాధపడతామా? ఎందుకు డబ్బులు ఇచ్చేసినా అయిపోయింది, డబ్బులు ఇచ్చే వెళ్ళిపోయింది. వాడు లారీ యాక్సిడెంట్ అయినా పర్లేదు, వాడు ఇంటికి వెళ్ళాడా వెళ్ళలేదా మనకు అవసరం లేదు. లారీకి సామాన్ నుంచి మన ఇంటికి వచ్చిన దాకా దానికి రెస్పాన్సిబిలిటీ మనకి. అలాగే మనం క్లైమాక్స్లో మనుషులు అందరం కూడా మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్లో బాధలు, భయం ఇవన్నీ మనకు వస్తున్నాయి అంటే లగేజ్ ఇంక దించలే మనం. నేను నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి, నా పదవు, ఈయన లగేజీలు ఉంటున్నాయి చూడు. వీటిని లగేజీల్లో ఎంతెంత స్ట్రాంగ్గా మనం కట్టుకున్నాం, మనం క్రియేట్ చేసుకున్నాయి, క్రియేట్ చేసుకున్నాయి. ఆఫ్టర్ 67 కల్లా లోడ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఏమంటుంది అండి, లారీని ఏమంటుంది, అన్లోడ్ అయిపోవాలి. మనకు లోడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రపంచ విషయాలన్నింటిలో కూడా బిఫోరు మన పుట్టంగానే
ఫేర్ యాడ్ అవుతుంది, కొన్నాళ్ళ తర్వాత చదువు యాడ్ అవుతుంది, డిగ్రీ యాడ్ అవుతుంది, ఉద్యోగం యాడ్ అవుతుంది, మ్యారేజ్ చేసుకుంటే భార్య భర్త ఇది యాడ్ అవుతారు, కొన్నాళ్ళ తర్వాత పిల్లలు యాడ్ అవుతారు, ఉద్యోగం యాడ్ అవుతుంది, ఆ తర్వాత ఇల్లు కట్టుకుని యాడ్ అవుతున్నాయి. బిఫోర్ 50 అన్నీ యాడ్ అవుతుంటాయి. ఆఫ్టర్ 50 అన్నీ దూరం అవుతుంటాయి. ఆఫ్టర్ 50 అన్ని దూరం అవుతుంది. ఎస్, రిటర్న్ అంటే తిరుగుమోకం పడతాయి అనమాట. అందుకని ప్రతి మనిషి కూడా ఆఫ్టర్ 50 తర్వాత అలర్ట్గా ఉండాలి. వస్తున్నప్పుడు ప్రతిదీ వస్తున్నప్పుడు మనం ఎంత ఆనందంగా యాక్సెప్ట్ చేస్తున్నామో, ఉద్యోగం, పేరు, భార్య, పిల్లలు, ఇళ్ళు, ఆస్తులు అన్నీ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆనందపడుతున్నావు. అదే ఆఫ్టర్ 50 పిల్లలు దూరం అయ్యారు, మ్యారేజ్లు పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, నీ పదవి ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయింది, నిన్ను మర్యాద చూసేవాళ్ళు, ఉద్యోగం ఉంటే మర్యాద చూసేవాళ్ళు, ఇవన్నీ దూరం అవుతున్నప్పుడు తీస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలి. అంటే వస్తున్నప్పుడు ఆనందాన్ని, దించేటప్పుడు ఆనందంగా ఉంటమే ఈ ఆత్మ పనిలో మేము చేస్తున్న పని అనమాట. అదే ఆఫీసులో ఉన్నప్పుడు చాలా మంది నమస్కారం పెడతారు, టీవీలు చేస్తారు, చెరువులు కొడతారు, సార్ సార్ అని అంటారు. రిటైర్డ్ అయిన తర్వాత నమస్కారాలు ఉండవు, టీవీలు ఉండవు. అప్పుడు మనసు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అప్పుడు తెలుస్తుంది విలువ, మనిషి విలువ ఏంటని. మనిషి నిజ రూపం పదవి విలువ అది మనిషికి తెలియట్లేదు. భగవంతుడు నీ లోటు తగ్గిస్తున్నాడు, నీ వెయిట్ తగ్గిస్తున్నాడు. వెయిట్ తగ్గితే మనం బాధపడుతుంటే ఇదంతా భగవంతుడే కారణం అంటున్నా. ఆయనకి సంబంధం ఏంటి? ఇది వీటి ఎందుకు ఇస్తున్నాడంటే ఆ ఇంటికి వెళ్ళడానికి సమయం అవుతుందండి. సమయం అవుతుందని లోడ్ పెట్టుకుంటే కష్టం. సరే అడుగు, నువ్వు అడుగు. ఆత్మపై నుంచి మేమే చెబుతున్నాం మీ గురించి, ఆడియన్స్ లేదు. అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు బిహైండ్ ఎక్కడి దాకా వెళ్ళారనేది నాకు ఒక పాయింట్ కావాలి. బిహైండ్ ఎక్కడ దాకా వెళ్ళారు నా కొంచెం క్వశ్చన్. పంచభూతాలకి దాటి ఎల్లున్నాం. అది ఎలా అంటే ఉదాహరణకి నిన్న నాకు ధ్యానంలో వచ్చిన అనుభవం అనమాట. ఒక కరెంటు తయారవ్వాలంటే, ఒక జనరేటర్, ఒక లైట్ రావాలంటే జనరేటర్ జన్ మూమెంట్ జరగాలి, అప్పుడు లైట్ వెలుగుతుంది. తర్వాత మనం విలేజ్లో పెద్ద వాటర్ దగ్గర, వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న ట్విస్టింగ్ చేసి కరెంట్ తయారు చేస్తారు. తర్వాత విండ్ మిల్లియన్స్ అని ఉంటాయి, పెద్ద కొండల మీద ఫ్యాన్స్ పెద్ద పెద్దవి ఉంటాయి, బాగా తిరుగుతుంటే కరెంట్ తయారు అవుతుంది. అలాగే భూమి తన చుట్టూ తను కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతుంది. అవును. ఆ ట్విస్టింగ్లో ఒక శక్తి క్రియేట్ అవుతుంది. ట్విస్ట్లో ఒక శక్తి క్రియేట్ అవుతుంది. ఎస్, ఓకే. ఆ శక్తే భగవంతుడు. కానీ మీ ధ్యానంలో ఎప్పుడన్నా భగవంతుడు చూసారా? ధ్యానంలో చూడక్కర్లేదు, ధ్యానంలోనే చూసేది ఎందుకు? ఇప్పుడే చూస్తున్నాం. నేనే భగవంతుడు అంటే భగవంతుడు అయితే ఇక్కడ ఎందుకు కూర్చుంటారు సార్ మీ ముందట? ఏమనుకుంటున్నాం అంటే కూర్చున్నావు, తెలితే కూర్చొని ఉండవు అని నా డౌట్. తెలియక కూర్చున్నావు అంటారా? తెలితే ఎక్కడ ఎందుకు కూర్చుంటావు? నీ అనగా మేము కూర్చుంటాం అంటే అక్కడ దాకా వెళ్ళారు. కానీ ఈ మధ్యలో మీరు ఎలాంటి స్టెప్స్ ఎక్కడం కానీ, ఎలాంటి ఒడుకులు ఏంటంటే, అది మనం చెప్పే మాటలు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే మనం తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు కొన్ని విషయాలు. మనం భగవంతుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ రేంజ్కి వెళ్ళారు, ఎంత బలంగా ఉండాలని దాన్ని చెప్పమంటారు. మనం 1 కిలో పచ్చిమిరకాయలు అనుకో దాన్ని చెప్పగలం, సైజు ఉంటే. సైజు లేని దాన్ని అంటే 100 కేజీలు ఉండొచ్చు అని రూపాయలు చెప్పొచ్చు. నేను ఎంత ఏంటంటే ఉంటానంటే ఒక 80 కేజీలు చెప్పొచ్చు. సైజు రూపలేని దాన్ని, ఎన్ని రూపాయలు లేని దాన్ని ఎలా నువ్వు చెప్తావు? బట్ నాకు ఒకే ఒక సమయంలో నువ్వు కానీ అడిగితే చెప్పగలను నేను. ఏంటి సార్ చెప్పండి, మీరే చెప్పండి. గాఢ నిద్రలో నువ్వు, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఎవరంటే పెద్ద నువ్వు అప్పుడు కానీ ఆ చిత్రం చెప్తే చెప్పగలుగుతుంది నేను. గాఢ నిద్రలో ఉన్నప్పుడు డెడ్ బాడీతో సమానం మనిషి డెడ్ బాడీతో సమానం. అంటే కంప్లీట్ డిశ్చార్జ్ అయి ఉంటది మైండ్ మొత్తం. డెడ్ బాడీతో సమానం అన్నారు. డెడ్ బాడీతో సమానం, రిలాక్స్ అయిపోయింది. డెడ్ బాడీతో సమానమైన ప్రాణశక్తి ఉంది కదా, ప్రాణశక్తి ఉంటుంది. ఉంది. మంచి నిద్ర, బాగా నిద్రపోయినండి, బాగా కలిసింది అంటున్నావు కదా, అది ఆత్మస్థితి. తర్వాత ఇంకొకటి మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుకోవాలంటే 2 రకాలు ఉండే. చెప్పండి. మనల్ని ఒక తప్పు చేసిన అతను ఇన్వెస్టిగేషన్ కోసం ఎత్తుకుతుంటారు, పోలీసులు ఎత్తుకుతుంటారు కదా. అవును.
ఎతుకుతున్నప్పుడు ప్లేస్లో వాడు ఎక్కడెక్కడ దాక్కుంటారని టెస్ట్ చేస్తుంటారు. ఆత్మలో కూడా ఒక ఇన్వెస్టిగేషన్, భగవంతుడికి భౌతికవాద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఎప్పుడు భౌతికవాదం టెస్ట్ జరుగుతుంటుంది. అసలు ఒక మనిషిని వీడి ఆత్మశీలం ఎంతలో ఉంటాడని. అలాంటి ఇన్వెస్టిగేషన్ ఎలాంటిదంటే నీ పేరు ప్రతిష్టలో ఆస్తులు పాస్తులు కాడకు వచ్చి టెస్ట్ అక్కడ వచ్చి టెస్ట్ చేస్తారు. మొత్తం పీకేయటము అది నువ్వు లేకుండా చేసినప్పుడు. అప్పుడు అబ్బా పోయిందా, అది ఉంటే బాగుండు అనుకుంటే అక్కడ నువ్వు ఉండొట్టు. అక్కడ ఎక్కడ ఆటిలో ఉండట్టు. అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే అబ్బా అనలేదు, నాకు బాధపడలేదంటే ఆ ప్లేస్ లో లేనట్టు. కరెక్ట్, అర్థమైంది. అలాగ వచ్చి దేహంలోకి వచ్చాడు ఇన్వెస్టిగేషన్ కి. దేహంలోకి వచ్చిన తర్వాత ఏదో ఫస్ట్ ఎట్ట వస్తాడట ఆయన. భగవంతుడు ఎట్టంటే ఇన్వెస్టిగేషన్లు ఎట్ట వస్తాడంటే మన పోలీసు మనం పెట్టి చట్టాల ప్రకారం చెబుతున్నా. ఒక దొంగని ఫస్ట్ మర్యాద అడుగుతారు, లేదా గోల్డ్ కట్ చేస్తారు, గోల్డ్ ఎట్లా కొంచెం చేస్తారు. అట్లా భగవంతుడు ఏం చేస్తాడు, ఫస్ట్ టార్గెట్ ప్రపంచం మీద పెడతాడు. నీ పేరు, నీ పదవులు, వీటి మీద టార్గెట్ పెడతాడు, తీస్తాడు. ఇప్పుడు బెదర్ అన్నట్టు నెక్స్ట్ వాటి మీద తీసినప్పుడు అయ్యో నా పదవి పోయిందే, అయ్యో అది పోయిందే అని ఏడుస్తాడు. దొంగ దొరికినట్టు. అక్కడ పోయినా గానీ అలా సాగి చూస్తాడంటే ఓహో ఈ పర్లేదు, ఫస్ట్ మార్కు ఓకే. మనకి 3 ఎగ్జామ్స్ ఉండే లైఫ్ లో. చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా 3 ఎగ్జామ్స్ చెప్పండి సార్. ఫస్ట్ ఎగ్జామ్ ప్రపంచం. నీ పదవా, నీ ఆస్తులు, నీ పేరు, నీ క్రియేటివ్ అక్కడ లాగేస్తాడు పట్టు ఫస్ట్. అప్పుడు అయ్యో ఆస్తి పోయిందా, నా పదవి పోయింది ఏడుస్తుంటే ఇంకా ప్రయత్నిస్తా చూడు దానికోసం. ఇంకా ప్రయత్నిస్తున్నావా, పోతే పర్లేదురా అమ్మ హ్యాపీగా అనేది అక్కడ టెస్ట్ చేస్తాడు. దానిగాని అమ్మాని చేతులు ఎత్తావా ఇన్వెస్టిగేషన్ లో రెండో స్టెప్కి వస్తాడు. ప్రపంచం అయిపోయింది, సంసారంకి వస్తాడు. నీ పిల్లలు, నీ భార్య, బంధుమిత్రులు ఇక్కడ పెడతాడు టెస్ట్. ఈ రెండో టెస్ట్. దీనిలో నీ పిల్లలు బయట పెట్టేశారు, అనాథ స్కూల్లో వేసారు, అనాథ హాస్టల్ వేసారు, ఇవన్నీ చేశారు, లాస్ట్లో ఎవరు రాలేదు అనుకున్నప్పుడు ఓహో లాస్ట్కి నువ్వు ఒకరినే వచ్చాను కదా, ఒకరిని వెళ్ళాలి కదా అనుకుంటే ఆయన టెస్ట్లో గెలిచినట్టు. వేసారు, నన్ను పట్టుకోలే, నా భార్య పట్టుకోలే, నా పిల్ల బట్టి ఏడుతున్నావా, మూడో టెస్ట్. దాంట్లో ఉండట్టు దొరికినట్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దొరికినట్టు. వాడు ఏ శిక్ష అని వేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ శిక్ష ఒకటి, రెండో శిక్షకు వచ్చాం అంటే ఎన్ని కేసులు నీ మీద సెక్షన్ అవ్వడానికి. ఏడిసేవా హ్యాపీగా ఉండవా, హ్యాపీగా ఉంటే నో కేసు, ఏడుతున్నావు అంటే కేసు నమోదైంది. ఓహో ఇతను భార్య వలన ఏడుతున్నాడు కాబట్టి ఇతను 24 సెక్షన్ ప్రకారం ఇతనికి శిక్ష పొడిగించబడాలి. సంసార మమకారంలో ఉన్నాడు కాబట్టి కేసు కొంచెం యాక్ట్ అయింది. నెక్స్ట్ క్లైమాక్స్ అయింది కేసు అనమాట. ఇది గెలవడం అనేది చాలా మంది గురువుల్లో కూడా మూటిల్లో అంటే మన సినిమాలు చెప్పాలంటే ఇంటర్టెక్షన్, ఇంటర్వ్యూలు, క్లైమాక్స్ హెవీగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు 2 టెస్టులో గెలిచాం, ప్రపంచం వదిలేసింది, హ్యాపీ పర్లేదు, నేను సంపాదించి వచ్చినట్టు పోయింది అనుకున్నాం. పిల్లలు నేను పర్లేదు, నేను వచ్చినాకే నా భార్య వచ్చింది, నా పిల్లలు వచ్చి అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చిన పోయారు అని అనుకున్నాం. కానీ 4వ టెస్ట్, 3వ టెస్ట్ చూడు, దేహం. దీని దగ్గర చాలామంది కొక్కిమిక్కలాడతారు. ఈ టెస్ట్లో కూడా గెలిచిన వాళ్ళు ఏం జరుగుతున్నా, దీంట్లో ఏం రుక్కుమతులు వచ్చినా, తినటానికి నోరు రాకపోయినా, చూడటానికి కళ్ళు పోయినా అలాగా సాక్షిగా చూస్తుంటే మంచి జరుగుతుంది అనుకుంటున్నాడు, జరుగుతుంది. ఇన్ని అయినట్టు అయ్యో అన్నాడంటే ఇన్వెస్టిగేషన్ దొరికిపోయి. అందుకంటే ఉదాహరణ ఏం చెప్పాలంటే ఈ 3 ప్లేస్ లో కాకుండా ఇంకొక ప్లేస్ ఉంది. ఏంటి సార్ అది? ఈ 3 గెలిచిన తర్వాతే ఇంకొకటి ఉంది. ఏంటి అది? ఆ ప్లేస్ ఎవరు అడగలేరు. ఫస్ట్ కాటియా? కాటి కాదు, కాటి దేహానికి సంబంధించింది. దేహానికి సంబంధించింది అది. మూడో సెక్షన్ లోది అది. దేహానికి సంబంధించిన కాటి కదా, దేహానికి సంబంధించిన కాటికి సంబంధించిన దేహానికి సంబంధించిన సంసారానికి సంబంధించిన సమాజం. అవును, అర్థమైందా? వీటి మొత్తంలో ఈ ప్లేస్లు అడిగటానికి లేదు. అది అన్నిటి వీటి తెలియకుండా ఒక చోట ప్లేస్ ఉంది, ఒక ప్లేస్ సీక్రెట్ ప్లేస్ ఉంది. ఏంటది? అక్కడ ఉంది, బిహైండ్ ఉంది. అక్కడ వచ్చి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. తప్పించుకోవడం కాదు, తప్పించుకోవడం ఛాన్స్ ఉండగానే పట్టుకోవడానికి ఎవరికి ఛాన్స్ లేదు. పట్టుకోవడానికి ఛాన్స్ లేదు.
అక్కడ ఏమైంది, అక్కడ అదేంటంటే పుట్టుకునేవాడు సపరేట్గా లేడు, పొట్టుపడ్డవాడు సపరేట్ లేడు, ఒకటే ఏడు, మొత్తం అంతా కలిసి ఒకటే ఏడు. ఓకే, నేను అంటున్నాను వాడే ఇక్కడ ఏంటి, ప్రపంచం ఉంది, నేనుండా. రెండోది సంసారం ఉంది, నేనుండా. దేహం ఉంది, నేనుండా. ఏది దేహాన్ని అడుగుతున్నావు ఒకటి ఉంది కదా. ఈ మూట్లో గెలిచొచ్చా ఈ మూట వదిలేస్తే కొట్టుకునేవాడు ఉండవాడు ఒకటైపోతాడు. అంటే ఇద్దరు కలిసిపోతారు. అప్పుడు ఇంకా రెండో లేడు కదా. ఆ స్థితిలో ఉన్నప్పుడు దానికి ఏ రూపమని పెడతావు నువ్వు? అందుకు నేనేమంటున్నా అంటే నువ్వు ఏ రూపమని పెట్టుకో. కృష్ణుడను, రాముడను, జీసస్ అను, అల్లాను, షిరిడి అను, ఏవైనా పెట్టుకో. అంటే మీ ధ్యానంలో ఎప్పుడు దేవుణ్ణి చూడడానికి, దేవుడు ఎలా ఉంటాడో చూద్దామని ఎప్పుడు ప్రయత్నించలేదు మీరు? ఏది అంటే ఒక థాట్ వస్తుంది కదా మన ముందు. ఇప్పుడు చూసుకుంటే భగవద్గీతలో మనకు ముందు కనిపించేది కృష్ణార్జున పాండకౌరవ యుద్ధంలో కృష్ణుడు రథం నడిపిస్తూ అర్జునుడికి సంధించు అని చెప్పి పోస్టర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఆరుగురు దేవుళ్ళు ఉన్నారు. ఏంటంటే దీన్ని నేను ఏంటంటే అంటే పెద్ద విషయాలు మనం మాట్లాడుతున్నాం, అడుగుతున్నావు కాబట్టి నేను చదువుతున్నాం. అంటే అప్పుడు అంటే చూస్తారంట మనం మాట్లాడుకునే చూస్తారంటారా పెద్ద పెద్ద విషయాలు? అర్థమవుతుంది సార్ జనాలకి. అర్థమవుతాయా? సరే అడుగుతున్నారు సరదాగా. నేను నా ఇంటర్వ్యూలో కంపల్సరీ వీడి గురించి మిమ్మల్ని అడుగుతా అని చెప్పేసి జనాలకి 100% తెలుసు. మంచి టాపిక్ మాడుతున్నాం. చాలా హైయెస్ట్ అంటే క్లైమాక్స్ విషయం అనమాట ఇది. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు క్లైమాక్స్లో ఆలోచించదగ్గ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు, అది ప్రధానమంత్రి కావచ్చు, కింద వ్యవసాయం చేసే రైతు కాడ నుంచి కూడా మొత్తంలో వాళ్ళు వీటిలో తప్పించుకోలేరు. అందరు క్లైమాక్స్లో పాల్గొనాల్సిందే కంపల్సరీగా. సమాజం, సంసారం, దేహం, డోంట్ మిస్ ఇచ్చేయడం లేదన్నా. ఈ మూట్లో నుంచి క్లైమాక్స్ రావాలి. ఎస్, మన వాళ్ళు ఏమన్నా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునేవాళ్ళు. అవును, అదేంటి ఏమనుకుంటే అంటే మనకు ఏజ్ ఉండగా 10 రూపాయలు సంపాదించుకుంటారన్న దానికి మనం ఇట్లా మార్చుకున్నాం. అది నిజంగా చెప్పాలంటే దీపం అంటే మన లోపల అసలు నేను ఉండగానే ఈ మూట్ల గురించి తెలుసుకోరా అని అర్థం. మనం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఉండదు అద్దింట్లో. ఇప్పుడు అద్దిల్లు లేదంటే ఇది ఇద్దిల్లు ఓనర్ పైన వేరే ఉంటారు ఆయన. ఈ అద్దిల్ని తీసుకెళ్ళి మనం ఇల్లు కట్టుకొని సొంతంలో ఉంటానని ఫీల్ అవుతున్నాడు. మీద 2 క్యాబులు పెట్టేసి 2 క్యాబులు పెట్టి సొంతం లేదు అన్నాడు అనుకో, అది సొంతలో అన్నాడు. సొంత ఇంట్లో అద్దె ఉండే ఇంట్లో పెట్టున్నాడు తెలియక మానవుడు. ఓ అర్థమైంది నీకు? అర్థమైంది. కాబట్టి మనం కట్టుకున్నది సొంత ఇల్లే, భగవంతుడు మనకిచ్చిన ఇల్లు కూడా సొంతదే, అద్దిల్లే. కాబట్టి ఇది ఏది నిరంతరం కాదు. మనం చెప్పాలంటే ఆయన సరదాగా మనల్ని సరదాగా మనల్ని ప్లే గేమ్ లాగా మనల్ని పంపించాడు సరదాగా. దానిలో 4 సినిమాలు వెరైటీ డైరెక్షన్ చేస్తుంటారు కదా. రాజమౌళి గారు ఒక సినిమా తీస్తారు, బాహుబలి, సుకుమార్ గారు ఒక సినిమా తీస్తారు. అట్లా సో మెనీ డైమెన్షన్స్లో మన ఒక సినిమా మన సినిమాలు మనం చేసుకుంటాం అంతే. మరి మీరు ఇంట్లో పూజ చేస్తారా సార్? చెయ్యం, ఇంట్లో పూజ చేయరు. అప్పుడు మీరు దీంట్లోకి రాకముందు ఊర్లో వాటికున్న పూజ అంటే చేస్తాము. పొద్దున్న లేచి మొహం కడుగుతాం, దేహ పూజ, స్నానం చేస్తాం, టిఫిన్ పెడతాం, పని తీసుకెళ్తాం, చేస్తాం. ఈ మరి ఎంతకంటే పూజ ఏం కావాలి? దేహాన్ని నలుగురికి పని ఇస్తున్నాము, నలుగురితో పని చేస్తున్నాం, లోపల ఉన్నాడు కాబట్టి ఎన్ని చేస్తున్నావు. బట్ ఇది కూడా పూజే. పొద్దున్న లెగిసినప్పుడు లేవగానే లక్ష్మణ్కి మొహం అడుగుతున్నాను, స్నానం చేపిస్తున్నాను, లక్ష్మణ్ టిఫిన్ పెడుతున్నాను, పూరి పెడుతున్నాను. ఇప్పుడు ఇన్ని రోజు ఒక పిల్లోడికి రోజు ఇన్ని పెడతా, అదే పూజ. వాడు మొహం అడుగుతూ, వాడు ముడ్డి కడుగుతూ, తల దూముతూ, డస్సులు వేస్తూ బోరు కొట్టలేదు మనకి. మనకు కుట్టదు కదా, మన పిల్లాడు కాబట్టి మనకు కుట్టదు. అదే బోరు కొట్టలేదంటే భౌతికతలో ఒక మాట ఉంటుంది,
దాని అర్థం తీసుకున్నట్టయితే ఇప్పటివరకు నీ శరీరం దేనికోసం, ఎంతవరకు ఈ దేహం నువ్వు రెంట్కి వచ్చినావు, పర్మనెంట్ కాదు నీది. కొద్ది రోజుల వరకే భగవంతుడు ఆడిస్తున్న నాటకం కోసం నాటకం ఆడడానికి వచ్చిన శరీరం తప్ప దేనికి పర్మనెంట్ కాదు. అది యాక్చువల్ మేము ఫీలింగ్ ఏంటంటే ఈ దేహం అనేది అద్దిల్లేను, అద్దిల్కి వచ్చి మనకు అద్దింట్లో ఉండి మన చీరలు కొడుతున్నా, నీళ్ళు ఎక్కువ వాడుతున్నా, ఓనర్ ఏమంటాడు, మన నీరు పెయింట్ వేస్తున్నా కానీ ఓనర్ చూస్తాడు ఏంటి నీ సొంత ఇల్లు అనుకున్నావు ఏంటి దీన్ని కళ్ళు వేస్తున్నావు ఏంటి, అప్పుడు వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళకంతా కూడా మళ్ళీ కలర్ మారుతున్నావు పర్మిషన్ లేకుండానే అంటుంటాడు. సొంతగా ఫీల్ అయిపోవాలనుకున్నావా? మాకు ఆ ప్రాబ్లం లేదు, నువ్వు ఫీల్ అయ్యావు అనుకోండి, ఆ ప్రాబ్లం నీకే. నాకు కానీ తిక్కర గెలిచిందా పంపిస్తా బయటికి. మనం ఏంటంటే ఈ దేహంలో ఉండి మనం పెయింట్ వేసి నేను చేసాను అంటాం. తల కలర్ వేసుకొని ఇటు వేసుకొని అన్ని పేర్లు పెట్టుకొని ఫలానా మన క్రెడిట్లు అన్ని పెట్టేసుకొని ఇంటికి రామలక్ష్మణులు 5 నంది 6 నంది అవార్డ్స్ అని పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 అని మీరే అంటున్నారు కదా, ఈ క్రెడిట్ అన్ని పెట్టేసుకొని ఇక్కడే కూర్చోవాలి. అంటే ఈయన ఎందుకనంటే ఇల్లు అర్జెంట్నే నా సొంత ఇల్లులాగా కబ్జా చేస్తున్నాను నేను. అంటే ఇంకోటి అంటే మేము చేయటం కాదు, మీరు కూడా చాలా మంది మీరు సూపర్ అంటే 5 మంది వాళ్ళు చూసిన మాకు తెలియకుండా అక్కడ నేను నిజంగా సూపర్ కావాలని ఫీల్ అవుతుంటా. అప్పుడు మీరేమనాలంటే మీకు అంత సీన్ లేదు నాయన అంటే అప్పుడు దిగుతుంటుంది యాక్చువల్గా. అది మాకు న్యాచురల్గా అనిపించింది. అంటే అందుకని మనిషిని ఎవరన్నా పొగుడుతుంటారు. యాక్చువల్గా పొగిడితే ఏంటంటే మనం ఏమనుకుంటే పొగిడితే అతను ఎందుకు మనం వీలైతే వాళ్ళు మంచి మాటలు మాట్లాడాలంటారు కదా, పొగిడితే మంచివాడు అనుకుంటాం కానీ మనం ఏంటంటే పొగిడితే సరిపోద్ది అనుకుంటాం. పొగిడి యాక్చువల్ అతన్ని తెలియకుండా అహంకారాన్ని దిగిదాన్ని కొంచెం ఎత్తి మనకి ఎత్తుతున్నట్టు అంతేగా. నిజంగా చెప్పాలంటే మన శత్రువు ఎవరు ఉన్నారో వాళ్ళు మన బెస్ట్ గురువు. శత్రువే గురువు, బెస్ట్ గురువు. ఎలా అంటారు? మన మిత్రుడే, మిత్రుడు కంటే శత్రుడు బెస్ట్ గురువు, బెస్ట్ భగవంతుడు అనొచ్చు అతను. మనం మిత్రుకి శత్రువుకి తేడా ఏంటి సార్? మిత్రుడు నీలో మంచితనాలన్నీ ఎత్తి చూపిస్తాడు, శత్రువులు నువ్వు చేసే తప్పుడు పనులన్నీ ఎత్తి చూపిస్తాడు. ఎవరు గొప్పవాళ్ళు? తప్పులు ఎత్తి చూపించినందంటే ఆ తప్పులు కరెక్షన్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ దొరికినట్టుగా. మరి మనం ఏం చేస్తున్నామంటే రాంగ్ డైరెక్షన్లో తప్పులు చూపిస్తున్నాడంటే వాడు మనకు నచ్చలేదు, వాడు రాంగ్ డైరెక్షన్ అనుకుంటున్నాం. కానీ అన్నింటిలో కల్లా చాలా వెరీ గుడ్ డైరెక్షన్ అవుతుంది. మనమే ఎంతో ప్రేమగా మనల్ని ఫాలో అవుతూ మనం ఏ చిన్న చిన్న తప్పులను కూడా వాడు ఫోకస్ చేసి దాన్ని కొంచెం బిల్డప్ చేసి ఇది ఒక పండు నూకేవంటే 10 పళ్ళు నూకేవని చెప్పి అంటే మనంబట వాడు చేంజ్ చేస్తున్నాను అనమాట. అందుకని మనకు శత్రువే చాలా గొప్పవాడు, మన గురువుగా భావించుకోవాలి. మాకు ఈ దానిలోకి వచ్చిన అనుభవం. ఇప్పుడు కొంతమంది పొద్దున్న లేస్తే భగవంతుడే సర్వస్వం, భగవంతుల్లోనే లీలమైపోతాను, పూజ చేస్తాను, వీటన్నిటి గురించి మాట్లాడతారు. కానీ పని చేయకుండా భగవంతుడే కావాలి, భగవంతుడు అన్ని తెచ్చి పెడతాడంటే పని చేయకుండా భగవంతుడు ఎలా తెచ్చి పెడతాడు? ఇంపాసిబుల్. అది ఎట్లా అంటే చేను నాటేయకుండా అంటే మాకు అనిపిస్తుంది అనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన కోరికలన్నీ చిట్టా ఓపెన్ చేసి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఓపెన్ చేస్తే అది ఎలాంటిదంటే చేను నాటేయకుండా దాన్ని పర్యాకారం చూడకుండా కొడవలు తీసుకొని కోత కోయడానికి వెళ్ళినట్టు. అర్థమైందా? అందుకని నమ్మకం అనేది ఉండాలి. నాటేయి నమ్మకంతో, నీళ్లు పెట్టు నమ్మకంతో, దానిలో కలుపు దిగి నమ్మకంతో, దాంతో ఎరువేయి నమ్మకంతో, అప్పుడు కోతకోవడానికి వెళ్ళి నమ్మకంతో, ఆ ఒట్లు తిను నమ్మకంతో. ఇది నమ్మకం. కానీ ఏం నారేయకుండా ఏమేయకుండా అంతా నాకు పంటలు తీసి పెట్టే అన్నాడు అనుకోండి, అంటే వాళ్ళు తప్పు అంటలేదు, మాకు తెలిసిన అభిప్రాయం చెప్తుంది, ఎవరు తప్పు అంటలేదు అనమాట. అందుకని నా పరమాత్మ స్వరూపులు అందరికి కూడా ఏంటంటే మాకు తెలిసిన అనుభవం, భక్తి ఉండొచ్చు, ఉన్నే తప్పులేదు, కానీ చేస్తున్న పని కూడా దైవమే, భక్తే. అనేది ఏ పని అని చేయను, చేసే పనినే దైవంగా భావించి పని చేయండి. మా ఫీలింగ్ ఏంటంటే బేల్దార్ పైన అయినా వడ్రింగ్ పని అయినా కానీ ఆ పని ప్రేమతో చేస్తే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది అనేది మా ఫీలింగ్. పనిలోనే భగవంతుడు ఉన్నాడు. సార్ మీరు ఇప్పుడంటే తెల్ల బట్టలు, కాషాయం లుంగిలు,
క్యాప్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను ఒకసారి మీ ఫామ్ హౌస్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఎవరబ్బాయి అడవి మనుషులు అనుకున్నాను. ఇద్దరిని లిటరల్గా గోచి పెట్టుకొని ఉన్నాం. ఒంటి మీద ఒక చిన్న 1 మీటర్ గుడ్డ కట్టుకొని ఉన్నారు. ఈ చెరొక్క మీటర్ గుడ్డనే ఉంటుంది తప్ప ఒంటి మీద ఏం లేవు అసలు. మీకు అట్లా చేతిలో కర్రలు కనిపిస్తున్నాయి అంతే. అదే మీరు వస్తున్నారని, లేకపోతే అది కూడా ఉండేది కదా. ఎందుకు అలా అసలు? ఎందుకనంటే అప్పుడప్పుడు అసలు మనం ఎవరో మన నిజ రూపం మనం చూడాలంటున్నా. మన నిజ రూపం మనం చూసుకోవాలి. మన ఎవరు నిజంగా మన ఎవరు అనేది అప్పుడప్పుడు చూడాలి. ఎందుకంటే నేను టెస్ట్ అంటే ఎలా సార్ నాకు అర్థం కాదు. స్నానం చేసినప్పుడు మన రూపాన్ని మనం చూసుకుంటాం. అట్లా ఆ రూపం కాదు అనేది. ఇప్పుడు మేము షూటింగ్లో ఉన్నాం, రాములు ఫైట్ మాస్టర్ మాకు ఐడెంటిఫై జాబ్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డు వేసారు, ఫైట్ మాస్టర్లు అన్నారు, నమస్కారం పెట్టారు, మేము ఏదో అన్నాం, డైరెక్టర్ నమస్కారం ఇట్లా కొంచెం యాక్ట్ చేస్తాం. ఇంటికి వచ్చాం, పిల్లలు అన్నారు, భార్య అన్నారు, నమస్కారం పెట్టాం, ఇట్లా కూర్చున్నాం. ఒక కొంచెంసేపు ఎడారి ల్యాండ్లోకి వెళ్ళి అసలు ఈ 3 నేను కాదు, ఈ 3 నేను కాదన్న భావన కొంతసేపు అనుభవించాలంటున్నా నేను. అది నిజమైన అనుభవం, అదే నిజమైన ఆస్తి మనకి. తోటి మాయతోటి ఎంతసేపు ఉంటావు? కొంతసేపు అన్నా నిజంగానే జీవితం ఒక రోజు ఉండగలగాలి. ఏది కాదు అనే భావన కొంచెంసేపు అన్నా అది యాక్సెప్ట్ చేసి, అది ఏది కాదు అనే భావనతో కొంచెంసేపు, ప్రపంచం కాదు, సంసారం కాదు, దేహం కాదు అన్న భావన అన్న ఒక రోజుకి ఒక 1 అవర్ అన్నా నువ్వు ట్రావెల్ అయితే లాస్ట్ క్లైమాక్స్లో నీకు చాలా ఈజీ అవుద్ది. ఇప్పుడు ఏం లేదమ్మా, క్లైమాక్స్ గెలవాలంటే చాలామంది ఏమంటారంటే హాస్పిటల్కి వెళ్ళి 10 క్షణాల్లో చూసుకొని లాభం లేదండి ఇంటికి తీసుకెళ్ళను అన్న తర్వాత అప్పుడు నువ్వేం ప్రయత్నిస్తావు? అసలు నువ్వు ఎవరేం తెలుసుకుంటావు? సమయం ఏముంది నీకు? ఒక బతుకుదామని ఆశ ఉంటుంది తప్ప నీకు సమయం ఉండదు. లేదని అందుకని ముందుగానే అనుభవాన్ని ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలి మనం అంటున్నా. అది పిచ్చి అనవచ్చు, పిచ్చి పోనవచ్చు. మనం అది చాలామంది అంటే డబ్బులు ఉండగా ఏం లేదు, నాకు ఏమి పిల్లలకి అవసరం లేదు, దేహం ఉండని ఏం కాదు. ఇప్పుడు ఎందుకు అనుకోవాలనుకోవచ్చు, అది ఇప్పుడు మనకు చెప్తే అర్థం కాదు. అది ప్రతి మనిషికి లాస్ట్ సమయం రోజు క్లైమాక్స్ కొద్ది క్షణాల్లో నీ దేహాన్ని నుంచి వదిలిపెళ్తున్నప్పుడు నీ ఆలోచనలో ప్రపంచం ఉందా? నీ ఆలోచనలో సంసారం ఉందా? నీ ఆలోచనలో దేహం ఉందా? ఈ 3 ఉన్నాయా? మనిషివి ఆ సమయంలో ఈ 3 నువ్వు లేవు, నిర్మలంగా ఉండవా, భగవంతుల్లో కలిసినోడి సాధ్యమవుతుంది అంటారు ఇలా? ఇది ఆ సమయంలో ఏ ఆలోచన లేకుండా మహానుభావులు అందరూ సాధ్యం చూపించారు కదా, ఉన్నారు కదా. రమణ మహర్షి గారికి అయితే సాధ్యమైంది. బుద్ధ భగవాన్ గురించి ఆయనకు మొత్తం మీద కనుక్కుంది ఏంటంటే 0 ఆయన కనుక్కుంది. ప్రపంచం అంటే ఒక 0 అన్న స్టేజ్కి వచ్చింది ఆయన. మరి 0లో అంటేనే కదా ఏం లేదని అర్థం కదా. ఏం లేదని చెప్పిండు. మరి అదే కదా, ఏం లేదు లాస్ట్ నువ్వు ఏం లేదు అనుకోవాలి. అదే కదా, ప్రపంచం అనిత్యం, సంసారం అనిత్యం, దేహం అనిత్యం, అనిత్యో అనిత్య, అనిత్యో అనిత్య, దేహ దుఃఖం, సంసార దుఃఖం, సమాజ దుఃఖం, దుఃఖంబు దుఃఖ, దుఃఖంబు దుఃఖ. అంటే మీ బుద్ధిజంలో బుద్ధిజంలోకి వెళ్ళారా మీరు? అసలు విపాసన చేసి మీరు అడిగిన అసలు నేను బుద్ధిజాన్ని వడకట్టాను అన్నాం కదా, అంత సీన్ లేదు. ఏదో తెలుసుకున్నారు బుద్ధిజంలో కూడా అన్నీ. ఏమేంటంటే ఇప్పుడు దేవుళ్ళ అందరి గురించి కొంచెం అవగాహన చేసాం. జీసస్ని గురించి, ఇట్లా రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, రమణ మహర్షి వీళ్ళందరి గురించి అసలు ఏంటి అని ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని అనువాహన చేసుకొచ్చాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మాకు కొంచెం ధ్యానంలో కూర్చున్నప్పుడు కృష్ణ భగవాన్ వచ్చాడు అనుకోండి, రేపు రాముడు రావాలని ఎక్స్పెక్టేషన్. రాముడు వచ్చినప్పుడు షిరిడి సాయిబాబా అయితే బాగుంటుందే, ఇట్లా ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు వెళ్ళేసేసి అప్పుడు ఏమైపోతుందా మనసు ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతుంది. అందుకనుకున్నాను ఎవరు లేదంటే శూన్యస్థితిలో కూర్చున్నా హ్యాపీగా ఉన్నా. అందరికి రూపాలు కావాలి, ఫస్ట్ రూపాలు కావాలి, లోపలికి వెళ్ళినా రూపం మారిపోవాలి, రూపలేని స్థితి కావాలి. ఇది చాలా తర్వాత చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. చాలా తర్వాత ఆత్మస్థితిలో. ఎందుకంటే సినిమాలో మొదలుపెట్టి ఆత్మలోకి ఎండ్ చేస్తున్నావా? అదే ఎండ్ చేయాలి, అదే ఎండ్ చేయాలి, అదే లైఫ్ లో ఎండ్ అది కదా, ఎండ్ కావాలి. అందరికి భక్తి ఉండాలి,
దేహంలోకి రావాలి, సంసారంలో జీవించాలి, సంసారం నుంచి సమాజంలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి సమాజాన్ని వదలాలి, సంసారాన్ని వదలాలి, దేహం వదలాలి, దేహం నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి. ఇట్లా చేంజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మీతోటి మాట్లాడడము కొన్ని వాస్తవాలు, ఎందుకంటే తెలియక మాట్లాడడం వేరు, దాని గురించి తెలుసుకొని మాట్లాడడం వేరు. అంటే మాకు తెలిసిందంటావా? మాకు తెలియకుండా అంటే నిజంగా ఒక మాట చెప్పమంటావా? చెప్పండి సార్. నాకేం తెలియదు అంటారు మీరు. ఇది ఏం తెలియదు. నాకు తెలుసా గురించి మీరు ఏమంటారు కూడా విషయం తెలుసు నాకు. అంటే ఇప్పుడు దాకా మీరు ఇప్పుడు నమ్మొద్దు అండి. చూస్తున్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు మేము మాట్లాడింది ఏం నమ్మకండి మీరు. అసలు ఏంటంటే ఈ మాటలు ఏ నిజం అనుకోవద్దు. నిజం అనుకోవద్దు. ఇట్లా మేము మాట్లాడామంటే నిజం కాదని అర్థం. మాట్లాడారంటే నిజం కాదు. మరి ఆత్మస్థితి మాట్లాడరు కదా. మరి నేను మాట్లాడానంటే నిజం కాదు ఎట్లా అవుద్ది? నిజానికి దగ్గరకుండా మాటలు, నిజానికి దగ్గర ఉన్న మాటలు, అది నిజం కాదు. నిజం కాదు. ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చిన అనుకోండి, మీరు ఇప్పుడు ఇంత చెప్పి ఫిలాసఫీ మొత్తం చెప్పి లాస్ట్ వచ్చినాక ఇదేంద్ర బాబు బొచ్చు ఇక్కడ వెళ్ళిపోవాలండి మీ దగ్గరికి. నిజం కాదు, నిజానికి దగ్గర మాటలు. అసలు ఏం లేదు మాట్లాడటానికి. నువ్వు వినటానికి, మేము మాట్లాడడానికి ఏం లేదు అసలు నిజం చెప్పాలంటే. దేవుడు పూజించడానికి నేను, పూజించేవాళ్ళు ఆయన, దేవుడు పూజించడానికి నేను, ఏం లేదు ఇక్కడ అసలు ప్రపంచంలో. మాట్లాడటానికి వినటానికి ఏం లేదు అన్న అసలు నిజంగా చెప్పాలంటే. అర్థమైందా? ఏదో మనం జీవితం రన్నింగ్ రేస్లో హ్యూమన్ డైమెన్షన్స్లో జీవితాలు అంటే ఎట్లా చెప్పాలంటే, మనం అంతా ఒక ట్రైన్ జర్నీకి ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం. అంత జర్నీలు వెళ్తున్నప్పుడు ట్రైన్లో వాళ్ళంతా వాళ్ళు సొంత వాళ్ళు కాదు, పక్కళ్ళు కాదు, కలిసి బాగా ప్రేమగా మాట్లాడుకుని ఉంటారు. ఎందుకంటే బోరేస్తుంటారు కాబట్టి ఏం కూర తెచ్చుకున్నావు, నువ్వే పచ్చడి తెచ్చుకున్నావు మాట్లాడుకుంటూ తింటుకుంటూ, మీ నాన్న ఏం చేస్తున్నాడు, మీ భార్య ఏం చేస్తుంది, పిల్లడు ఏం చేస్తారు చెప్పుకుంటూ ఢిల్లీకి చేరతారు. మనం చేసే ప్రయత్నం అంత ఇదే. నీకు అంతమంది దేవుళ్ళు కావాలి, ట్రావెల్ చేయడానికి కావాలి. ఇప్పుడు మీరు దాంట్లో మీ దాంట్లో చూసింది కృష్ణుణ్ణి, అంటే ఇన్ ద సెన్స్ భగవద్గీతని, ఇటు రామాయణము, అటు బైబిల్, ఇటు ఖురాన్, వీటన్నిటి గురించి ఒక రౌండ్ ఆల్రెడీ వేశారు మీరు. దీంట్లో ఏది బెస్ట్ అనిపించింది, లేకుంటే అన్ని ట్రాష్ అనిపించిందా? అన్ని బెస్టే. అలా ఎలా అయితే అంటే అంటే నీకు కృష్ణుడి గురించి గొప్పగా తెలిసినప్పుడు అదే బెస్ట్. నాకు జీసస్ గురించి గొప్ప తెలిసినప్పుడు నాకు గొప్ప, ఆయనే గొప్ప. అల్లా గురించి తెలిసినప్పుడు అతనికి అల్లా గొప్ప. ఎవరు ఏది తెలిసినా అది గొప్ప. కాబట్టి ఇంకోళ్ళకి బెస్ట్గా తెలిసింది, ఇంకోళ్ళకి వీక్గా తెలిసింది కదా, వాడికి అది కరెక్ట్. కొంతమంది ఏమంటారు, దేవుళ్ళు లేని అంటుంటారు, నాస్తిక వాళ్ళు అంటారు కదా. అతను గొప్ప, అతనికి తెలిసింది అది, ఆయనకి తెలిసింది అది గొప్ప. నేను మీడియా ముందు చాలామంది అంటుంటారు. అంటే అందుకని ఎవరిని తప్పు పట్టడానికి ఈ ప్రపంచంలో మనం లేవు. సరదాగా ఉండి నీకు దేవుడు నచ్చాడు, ఆ దేవుని ఒక నమ్మకం ఉంది, ఆయన నమస్కారం పెడితే ఏదో నీకు శక్తి వస్తుందని నమ్మకం ఉంది, ఎంజాయ్ చేయాలంటున్నా. నేను ఎవరు నీ దేవుడు తప్పు అంటానికి? నాకు రైట్స్ యాడే అంటున్నా. నేను కాకి పిల్ల కాకి ముద్ద కాదా? ప్రపంచం స్వతంత్రంగా జీవించడానికి, స్వతంత్రంగా ఉండటానికే భగవంతుడు పుట్టించాడు. కాబట్టి ఊరక నాది పెద్ద, నీది పెద్ద, నాది మంచి, నీది మంచి టైం వేసి కొట్టుకుంటావు ఎందుకన్నా అంటున్నా. నేను అంటున్నాను, కాకి పిల్ల కాకి ముద్దు కదా. నా దేవుడు నా గొప్ప, నీ దేవుడు నీ గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళు గొప్ప, వాళ్ళ పిల్లోడు వాళ్ళు గొప్ప, నా పిల్లోడు నా గొప్ప. కొట్టుకు చూడడం దేనికి? ఇది కొట్టుకుంది ఎందుకు నేను అనేది? అంటే నీ పిల్లోడు మంచోడు కాదంటే నా పిల్లోడికి మంచోడు అని అర్థమా? ఏమైపోయిందంటే నీ పిల్లోడు మంచివాడు కాదు అని అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను మంచివాడు అవ్వాలని అర్థం కాదు. నా పిల్లోడు నాకు మంచివాడు అన్న చెడ్డదే అంటే రెండే ఉండే, ఒకటి చెడ్డది, ఒకటి మంచిది. నీ చెడ్డది అన్నాడంటే నాది మంచిది, అంతేగా. అప్పుడు రెండు వస్తున్నాయి. రెండు ఉండే మేమన్నా రెండు లేవు అంటున్నాం. ఒకటే చెడ్డది లేదు మంచిది లేదు అంటున్నాం. చెడ్డది లేదు మంచిది లేదు. మరి ఏముంది? మరి ఉన్నదే మంచిది. నీలో ఏముంది అదే మంచిది. నువ్వు ఏది నమ్మేవు అదే మంచిది. ఏది నమ్మాను అదే మంచిది. నేను మంచోడు అనుకుంటే మంచోడువే, చెడ్డోడు అనుకుంటే చెడ్డోడువే. ఫిలాసఫీ బాగుంది సార్. మాక్సిమం చెడ్డోడు అని అనుకోరు వారు. నేను మంచోడు అన్న ఫీలింగ్ అనుకున్నాడంటే మంచోడు అయినట్టే. చెడ్డోడని ఏ రోజు అతను అనుకున్నాడంటే అతను నిజంగా మంచోడు. ఓహో, ఇది కదా విషయం. నీకు అసలు విషయం తెలియట్లా.
ఒక చెడ్డోడని అతను తెలిసిందంటే వాడు నిజంగా మంచాడు అతను. నేను ఏంటి ఓ దొంగని తీసుకెళ్ళాం, ఏదో చైన్ నువ్వుగాని తీసుకెళ్ళాం, దొంగని తీసుకెళ్ళాం, కొడుతుంటారు, అవి పెడుతుంటారు, ఇవి పెడుతుంటాడు. సార్ నేను నువ్వుకేం సార్ చేతులు ఎత్తాడు, కొట్టం ఆపేస్తారు లేదా? అంతే. అట్లా నేను మంచోళ్ళు అనుకున్నాను చెప్పి మీ ప్రాబ్లం మనకే. నాకు బాధలు, నాకు దుఃఖం, నాకు షుగరు, నాకు బీపీలు, మావిడి బాగలేదు, మా పిల్లడు చదువు బాగలేదు, నా ఉద్యోగం ఏది లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. నేను మంచోడు అనుకుంటే నీ అన్ని మంచోడు అనుకుంటానే. నిజంగా మనం చాలా రోజుల తర్వాత కూర్చొని డిస్కషన్ లో ఆల్మోస్ట్ 1 year పైన 1 year పైన చెట్లు కింద కూర్చున్నాం, ఇక్కడ హోమ్ థియేటర్లో కూర్చున్నాం. అంతే. చాలా థ్యాంక్ యూ సార్, మీతోటి మంచి వాల్యుబుల్ టైంని. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని, మీ ఎక్స్పీరియన్స్ని ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కానీ మీ లైఫ్లో కానీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం అనేది, ఈ స్పిరిచువల్ దానిపైన మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది చాలా తక్కువ. ఇప్పటివరకు ఎవరితో నాతో షేర్ చేసుకున్నది ఎవరితో షేర్ చేసుకోవాలి. అంటే మనిషి అడగటానికి చూడటానికి ఒక మనిషి కొంచెం ఇన్నర్ లెవెల్ కొంచెం ఏం లేదు. అడిగారు 2 బాటిల్ నీళ్ళు తాగారు. 2 బాటిల్ మరి ఏంటి భగవంతుడి గురించి అడగడం ఏంటి? ఇది మాకేం తెలుసు, మేము అందుకని తెలిసిన ఏం ఏళ్ళు ముద్దరు కాదు. భగవంతుడి గురించి అంటే ఏం చెబుతాం మమ్మల్ని, అందుకే నీళ్ళు తాగి అంతే. చాలా థ్యాంక్ యూ సార్. నైస్ స్పీక్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఏదో మీ పిల్లలు తెలియక మాట్లాడేది, ఏమైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మీ పిల్లలని క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. తెలియదు, మనకేం తెలియదు కాబట్టి అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.